ఈరోజు దేవుని వాగ్దానం. విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గూర్చిన వాక్కు వినియు దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ పక్కన పడిన విత్తనమును పోలియున్నాడు. దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటిన దానిని ఎత్తుకొని పోవును. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతుందంటే, ప్రభువు విత్తువాని ఉపమానానికి అర్థం చెబుతున్నారు. దేవుని రాజ్య వాక్యాన్ని విని కూడా గ్రహించని హృదయం త్రోవ పక్కన పడిన విత్తనం లాంటిది. అటువంటి హృదయంలో వాక్యం నిలవదు. దుష్టుడు వచ్చి దానిని ఎత్తుకుపోతాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దానిని అర్థం చేసుకొని విశ్వాసంతో హృదయంలో నిలుపుకొని ఆచరించడం ప్రతి విశ్వాసి బాధ్యత. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీ పరిశుద్ధ వాక్యాన్ని వినే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ప్రభువా, నా హృదయం గట్టిపడిన నేలవలే కాకుండా నీ వాక్యాన్ని స్వీకరించే మంచి నేలవలే ఉండేలా మమ్మల్ని మార్చుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.